ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీలుగుమిల్లి మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తాడుకట్టు కారు లాగు అంటూ వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వర్ధయపాలెం పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసన. శ్రీకాకుళం 45వ వార్డు ప్రజల సమస్యలను పరిష్కారానికై అడుగులు వేస్తున్న యువ నాయకుడు ధర్మానరాం మనోహర్ నాయుడు. ఇల్లందులో ఎస్సీసీడబ్ల్యూయు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ. కామారెడ్డి పట్టణ సమస్యలపై అధికార పార్టీ నాయకుల అక్రమాలు, అన్యాయాలపై పురపాలక మంత్రి పర్యటన. డీటెయిల్స్ చూస్తే పిఠాపురం మధ్యాహ్న భోజన పథకం ప్రైవేట్ సంస్థలకు అందించడం సరికాదని మిడ్ డే మీల్స్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ వరాహలయ్యకు వినతి పత్రాన్ని అందించారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. సిఐటియు జనరల్ సెక్రటరీ కుంచ చిన్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం సరికాదని, మిడ్ డే మీల్స్ వర్కర్స్గా పనిచేస్తున్న వారి కుటుంబాలు రోడ్డును పడతాయని, ఈ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్ డే మీల్స్ వర్కర్స్ మంగాదేవి, లోకాసి రెడ్డి, సీత, పార్వతి, చంద్రకళ, కాదా, లక్ష్మి, సత్యవతి, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు భోజనం అట్టనే ఆ భోజనం రోడ్డు పాలు, బంధుల పాలు అన్నీ అయిపోతున్నాయండి. మాకు జీతాలు లేవు, బతికాలు లేవు. మేము ఈది ఎక్కేసామండి. మా బతుకులు ఏం దారి అన్నీ లేదండి. ఆ వంటలు ప్రైవేట్ వంటలు చేసిన ఆవిడ మొత్తం దొబ్బేసేసి మమ్మల్ని ఇలా ఏడిపిస్తుందండి. ఇది న్యాయం, ధర్మం కదా. రాజశేఖర రెడ్డి గారు మీకు నేను ఉన్నాను, భయం లేదమ్మా అని అన్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈ వంటలో. మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వచ్చి మమ్మల్ని ఎంతో బాగా చూస్తాను అక్కడ వెళ్ళారా అన్నారు. మేము ఇప్పుడు నడు రోడ్డులు పడిపోయాం. మా బతుకు దాని తగ్గి లేవండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిడ్ డే మీల్స్ వర్కర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ముఖ్యంగా 2002లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఈ రోజున అక్షయ పాత్ర పేరుతో, ఇస్కాను, అలాగే అల్లూరి సీతారామ ట్రస్ట్ పేరుతో ఈ యొక్క స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో వంటలు వండే ఆ పథకాన్ని ఈ 7 రోజులు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ఈ రోజున రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేతులు దులుపుకుంటూ ఉన్నది. ఈ రోజున అటువంటి వంటలు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే పిల్లలు ఎవరు కూడా భోజనాలు చేసే పరిస్థితిలో ఈ రోజున లేదు. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మిడ్ డే మీల్స్ వర్కర్లు ఎప్పటికట్టో ఆ స్కూళ్ళల్లో వంటలు వండి వాళ్ళు కొద్దో గొప్ప భోజనం చేసి వాళ్ళ కుటుంబ పోషకరించి ఉండే పరిస్థితుల్లో ఈ రోజున కనబడుతున్నది. అటువంటి నిర్ణయాలను కూడా ఈ రోజున రాష్ట్రం కానీ కేంద్రం కానీ పెడదామని పెట్టేసి ఈ రోజున ప్రభుత్వ సంస్థలకు ఈ పథకాన్ని అప్పచెప్పేసి చేతులు దులుపుకుంటూ ఉన్నది. ఇది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా వయసు మళ్ళిన మిడ్ డే మీల్స్ వర్కర్లు, చాలా ముసలి వాళ్ళు కూడా ఈ పథకంలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఈ రోజున ఎప్పటిలాగా వీళ్ళు స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో వంటలు వండి అక్కడే వేడిగా పిల్లలకు వడ్డించే కార్యక్రమం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ఈ రోజున సిఐటియు మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేసి ఈ యొక్క పథకాన్ని వాళ్ళు సాధించుకునే క్రమంలో మేము కూడా ముందుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ 3,000 రూపాయలు కూడా వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లోనే వెళ్తున్నది. వీళ్ళకి 500 కానీ 1,000 రూపాయలు కానీ వీళ్ళ అకౌంట్లో వేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారు బెండపూడి వారు. కనీసం ఇది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. విస్తారన్న 3,000 రూపాయలు తక్షణం వీళ్ళ అకౌంట్లో జమ చేయాలి. అలాగే పెండింగ్లో వేతనాలు కూడా ఇవ్వాలి. అలాగే గ్యాస్ సబ్సిడీపై ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నా పిఠాపురం మండల తహసీల్దార్ కింద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతున్నది. సిఐటియు మండల కార్యదర్శి కుంచె చిన్న. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం కేంద్రం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్నమైన నిరసనకు దిగారు. భగ్గుమంటున్న డీజిల్, పెట్రోల్ ధరల వల్ల ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యాట్, సేల్స్ రేట్లు తగ్గితేనే వినియోగదారులకు స్వల్ప ఊరట లభిస్తుందన్నారు. వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కారుకి తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రేటు తగ్గించినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. చమురు మరియు నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సుంకవల్లి సాయి, మాజీ జెడ్పీటీసీ రాజబాబు, అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను, తాటియాకలగూడెం సర్పంచ్ వనమ రాంబాబు, సత్యనారాయణ, పాండు, శ్రీను, రాము తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పెట్రోల్ డీజిల్ పై పెంచిన ట్యాక్స్ వెంటనే 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 సీఎం 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 ఇదే మీ రాజ్యం 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 సీఎం సీఎం పెట్రోల్ డీజిల్ పై పెంచిన వ్యాట్ ట్యాక్స్ 16 రూపాయలు జగన్ ప్రభుత్వం పెంచిన వ్యాట్ ట్యాక్స్ వెంటనే జగన్ ప్రభుత్వం పెంచిన వ్యాట్ ట్యాక్స్ వెంటనే పెట్రోల్ డీజిల్ పై సుమారుగా 16 రూపాయలు పెంచిన వ్యాట్ ట్యాక్స్ వెంటనే జగన్ ప్రభుత్వం పెంచిన దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం పెట్రోల్ డీజిల్ పై పెంచిన వ్యాట్ ట్యాక్స్ వెంటనే పెట్రోల్ డీజిల్ పై పెంచిన వ్యాట్ ట్యాక్స్ వెంటనే పెట్రోల్ డీజిల్ పై పెంచిన వ్యాట్ ట్యాక్స్ వెంటనే కామారెడ్డి పట్టణ సమస్యలపై అధికార పార్టీ నాయకుల అక్రమాలు అన్యాయాలపై పురపాలక మంత్రి గారి పర్యటన సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు గారికి తెలియచేయడానికి మున్సిపల్ కార్యాలయం ముందుగల వివేకానంద విగ్రహం వద్ద వినతి పత్రం ఇవ్వడానికి కూర్చున్న బీజేపీ కౌన్సిలర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కామారెడ్డి టౌన్ అంతా చూడండి, ఎక్కడ కూడా వర్సెస్ క్వాలిటీ అనేది లేదు. జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు, జీతాలాగా తీసుకుంటున్నారు. వారి జీతాలతో పాటు కమిషన్లకు కూడా పనులని చేయట్లేదు. పనుల పర్యవేక్షణ అనేది చాలా చాలా నీచంగా ఉంది. ఇక్కడంటే ఏదైనా పని అవుతుందంటే అది దాని క్వాలిటీ అనేది జీరో ఉంది. అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళ పర్యవేక్షణ అనేది అసలు లేనే లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయదు, వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇటువంటి పనులు చేయని మున్సిపల్ అధికారులు మాకు అవసరమే లేదు. మేము దీని గురించి మంత్రి గారికి విజ్ఞప్తి చేద్దామని వస్తే నిజంగా పోలీస్ శాఖ వారికి రిక్వెస్ట్ చేసి మేము ఇక్కడ కూర్చుంటే దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా చేస్తే ఎప్పటికీ సమస్యలని తీరదు. ఎప్పటికైనా ఒక సొల్యూషన్ అనేది మనకు కావాలి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక సొల్యూషన్ కోసం పోరాడుతూ ఉంటే దౌర్జన్యంగా ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నారు. కూడా మంత్రి సార్ మేము చాలా చూడండి మమ్మల్ని తీసుకుపోవడానికి ఏం రీజన్ చెప్పండి కదా, ఒక రీజన్ చెప్పండి. తీసుకెళ్ళండి. మా ప్రకారంలో ఏమన్నా వ్యతిరేకంగా ఉండదా మంత్రి గారు? మా ప్రకారంలో ఏమన్నా వ్యతిరేకంగా చెప్తున్నాం సార్ మంత్రి గారు. రీజన్ చెప్పండి సార్. ఈ పనులు చేస్తున్నాం ఎందుకు అరెస్ట్ చేస్తాం సార్? ఒకసారి చెప్పండి. మేమేం స్లోగన్ చేయట్లేదు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు? ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? మీరేం మేము అదే చెప్తున్నాం. ఒక మెట్టు దిగి కిందికి కూడా రామని చెప్తున్నాం. కిందికి వస్తే మీరు అరెస్ట్ చేయమని చెప్తున్నాం. సార్ అదే అదే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చదువుకోండి. ఏమంటున్నాం? ఎవరన్నా ఇస్తామని చెప్తున్నాం.
కరెక్ట్ కాదు. ఏమన్నారు చెప్పండి సార్ మీరు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి కేంద్రంలోని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశంలో వేముల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంటరీ బీబీ పాటిల్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, తదనంతరం కేటీ రామారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సైనికుడిగా పనిచేయాలని, కార్యకర్త ఉండాలని చెప్పడం జరిగింది. కార్యకర్తలు తమ తమ గ్రామాలలో మంచి పనులు చేపట్టాలని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. రైతులను ఉద్దేశించి 12వ నాడు జరగబోయే కేంద్రంపై ఒత్తిడి తేవడానికి, యాసంగి పొలాలను వేయడానికి కామారెడ్డి కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టాలని వేదికపై నుంచి పిలుపునిచ్చారు. నాయకత్వంలో గతంలో వారు రాజీనామా చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయినప్పుడు నేను, నాతో పాటు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళం ఆనాడు వారి విజయం కోసం కామారెడ్డిలో, మాచారెడ్డిలో చాలా చోట్ల పనిచేయడం జరిగింది. కాబట్టి పక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా గతంలో కామారెడ్డి నియోజకవర్గంతో పరిచయం ఉన్న వ్యక్తిగా ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 7 ఏళ్లలో ఇప్పుడే పెద్దలు గంప గోవర్ధన్ గారు చెప్పినట్టు ఎవరు ఊహించని విధంగా కామారెడ్డిని జిల్లా కేంద్రం చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది అనే మాట హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేయక తప్పదు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఆ కొత్త రాష్ట్రంలో గతంలో ఉన్న 10 జిల్లాల స్థానంలో ఈరోజు 33 జిల్లాలు వచ్చినాయి. కొత్త జిల్లాలు మాత్రమే కాదు, కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. కొత్త రెవెన్యూ డివిజన్లు మాత్రమే కాదు, కొత్త మున్సిపాలిటీలు వచ్చినాయి. కొత్త మున్సిపాలిటీలు మాత్రమే కాదు, కొత్త మండలాలు వచ్చినాయి. కొత్త మండలాలు మాత్రమే కాదు, ఈరోజు దశాబ్దాల మా గిరిజన సోదరుల కళను నెరవేరుస్తూ బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తాండాలు, ఆదివాసీ గూడాలు కూడా ఈరోజు 3400 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కిందనే మాట మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు పరిపాలనా సంస్కరణలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు. రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి, ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మన రాష్ట్ర పెట్రోల్ ధరలపై ట్యాక్స్ ఎక్కువంటూ ప్రతిపక్షంలో వీరావేశంతో గొంతు చించుకొని గగ్గోలు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక డొంక తిరుగుడు ప్రకటనలతో జగన్ నాటకం ఆడుతున్నారని టీడీపీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి దశరథన్ ధ్వజమెత్తారు. పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వడదయపాలెం పెట్రోల్ బంకు వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేసి నిరసన చేపట్టారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి పవన్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ పన్నెం నిర్మల్, మాజీ అధ్యక్షులు చలపతి నాయుడు, నాగరాజు యాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు లీలారాం, స్థానిక నాయకులు సుదర్శన్ రెడ్డి, మునిభూషణమ్మ, హరినాయుడు, అజయ్, చంద్ర, శివ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపమని చెప్పడం జరిగింది. అదే ఆయన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈరోజు మనము పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఏ విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజల్ని బాదుతున్నారో, పన్నులు పెంచి ప్రతి ఒక్క దానిపైన, ఇంటిపైన, చెత్త పైన, పెట్రోల్ పైన, డీజిల్ పైన ఏది దొరికితే లాస్ట్కి పెట్రోల్, డీజిల్
రోడ్డు సెస్ అని చెప్పి ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేసి ఇప్పటి వరకు అధికారం చేపట్టిన ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడుస్తుంటే ఇప్పటి వరకు ఒక గుంట పూడ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. ఎంత దారుణంగా ఉందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. 23 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వము దేశం పూర్తిగా 10 రూపాయల పన్ను కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గిస్తే పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గిస్తే అదేవిధంగా అదే పందాలో 23 దేశంలో 23 రాష్ట్రాలు అదే పందాలు నడిచి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేకూరాలని చెప్పి వాళ్ళ రాష్ట్రాల్లో 7-8 రూపాయలు 10 రూపాయలు తగ్గించి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలకి మంచి చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత ప్రజలని మోసం చేసి ప్రజల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెరుగుతుంది. ఆ రోజు అన్నాడు, అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రతి ఒక్కటి బాదులే పక్క రాష్ట్రాలకు పోతే 7 రూపాయలు తగ్గుతుంది, ఈ రాష్ట్రంలో పోతే 6 రూపాయలు తగ్గుతుంది అని చెప్పడమే కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు. ఇదే ప్రశ్న మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అడుగుతున్నాము. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు తగ్గించారు. రాష్ట్రంలో 2 రూపాయల పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించింది. ఈ రోజు నువ్వు తగ్గించిన దాఖలాలు ఏమన్నా ఉందా అని చెప్పి ఇదే విధంగా ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో కూర్చొని మొద్దు నిద్ర వీడి రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి పెట్రోల్, డీజిల్, గ్యాస్, ప్రతి ఒక్క నిత్యావసర ధరలపైన ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి నిద్ర వీడి వచ్చి రాష్ట్రంలో చూసి, ఆ క్యాంప్ ఆఫీసును వీడి రాష్ట్రంలో చూసి ప్రజలకు మేలు జరిగేలాగా పరిపాలన సాగించమని చెప్పి నేను దీని మూలంగా తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఎక్స్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రొంగల సత్యనారాయణ, మండల కార్యదర్శి వడ్లమూడి రమేష్, బీసీసీఎల్ అధ్యక్షులు నాగరాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల రవి, సీనియర్ నాయకులు చదలవాడ ప్రసాద్, జస్ట్ శ్రీధర్, మద్దిపాటి రమేష్, మేని సుధాకర్, మాజీ ఎంపీటీసీ కునపము ప్రసాద్, తెలుగుదేశం మహిళా సీనియర్ నాయకురాలు ఆలపాటి గంగాభవాని, దాసరి రవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పిడి వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు ఈరోజు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ఏదైతే ఉందో దాని మీద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది అనేది ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఏదని అంటే కప్పిపుచ్చుకొని ఎదుటోళ్ళ మీద నెపం నెట్టేసి తప్పించుకునే ధోరణిలో ఈ యొక్క రాష్ట్రంలోని మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది, సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించాలని ఏదో మాట్లాడాలి, తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది, తగ్గించింది. మరి మీ యొక్క రాష్ట్రం యొక్క వాటా ఏదైతే ఉందో పన్ను రూపంలో కానీ ఇంకోటి ఏదైతే మిగతా రాష్ట్రాల కంటే కూడా ₹1 ఎక్స్ట్రా వేసి సెస్ రూపంలో, రోడ్ల సెస్ రూపంలో మీరు వసూలు చేస్తున్నారు. ప్రజల మీద మీ మమకారం ఉంటే, ప్రేమ ఉంటే కనుక ఆ సెస్ను ఎందుకు రద్దు చేయరు? తర్వాత మీకు మీ వాటాకు వచ్చే ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో వ్యాట్ని దాన్ని ఎందుకు తగ్గించుకోరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత మా ప్రభుత్వంలో మీరు పాదయాత్ర చేసిన సమయంలో మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒకటే అన్నారు, పెంచుకుంటా పోతా ఉన్నారు, బాధుడు. నేను అధికారంలో రాగానే వెంటనే నేను ఈ ధర తగ్గిస్తాను, ₹50కే నేను పెట్రోల్, డీజిల్ ఇప్పిస్తానని మీరు వాగ్దానం చేశారు.
రూపాయలు వద్దు. కానీ ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషన్లో మీరు ఏదైతే మీ యొక్క వ్యాట్ మీ యొక్క ట్యాక్స్ వసూలు చేస్తున్నారో వాటిని మీరు కొంచెం తగ్గించి ఏదైతే మీ యొక్క వాగ్దానం ప్రకారం డీజిల్పై 17 రూపాయలు, పెట్రోల్పై 16 రూపాయలు ఇమీడియట్లీ తక్షణం మీరు తగ్గించాలని మీరు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఎంతసేపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కాదు కానీ ఢిల్లీలోని అక్కడ జంతర్ మంతర్లోని అక్కడ పోయి ధర్నా చేయాలంటున్నారు. ఎస్, మేము అడుగుతున్నాం. ఈరోజు మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2.5 శ్రీకాకుళం 45వ వార్డు ఫాల్జుల బేగపేట సిఫానా వీధి కాముట్ల వీధిలో గత నెల రోజులుగా మంచినీరు రాక మరియు డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. యువనేత ధర్మన రామ్ మనోహర్ నాయుడు నేరుగా సంఘటనా స్థలం వద్దకు కాలనీ నివాసులతో నడుచుకుంటూ వెళ్లి కాలనీ వాసులతో మాట్లాడి సమస్య యొక్క వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులు, వాటర్ కమిషన్, ఏఈ మరియు డిఈతో ఫోన్ ద్వారా సమస్య యొక్క వివరాలు తెలియజేసి సమస్యను పరిష్కరించమని కోరారు. ఎప్పుడు వచ్చినా చిన్న దార వస్తుంది, ఒక బిందు 2 బిందులు అందుకని మరి మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. నీరు మాత్రం ఇక్కడ నెలకు రావు అయిపోతుంది, రావట్లేదు అసలు చిన్న దార ఎక్కడ మరి ఏమో నాకు పొట్టు బాగున్నారు కదా మీరు. వాటర్ ప్రాబ్లం అసలు వాటర్ రావట్లేదు సార్. ఎక్కడికి ఇక్కడ బోరింగ్ లేదు సార్. అసలు రావట్లేదు, కొంచెం కూడా రావట్లేదు సార్. మాకనే ఈ వాటర్ కనీసం బోరింగ్ కూడా లేదు సార్. నమస్కారం. మధ్యలో రికార్డింగ్ నమస్కారం. నీరే రావట్లేదు. కొద్దిగా వస్తుందా? నేను మాట్లాడుతున్నాను. సరిగ్గా చెప్పండి, తర్వాత లేదు. ఇల్లందు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఓసీలో చలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణలో యాకూబ్ షావలి పాల్గొని మాట్లాడారు. ఈ నెల 15న ఢిల్లీలో కోల్ ఇండియా వేజ్ బోర్డు 2వ సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులకు మొదటిగా యాదగిరి వేతనం అమలు చేయాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కరోనాతో మరణించిన కుటుంబాలకు 15 లక్షలు చెల్లించే చట్టపరంగా రావాల్సిన లీవ్లు, పండగ సెలవులు, ఓటీ చేస్తే డబుల్ మాస్టర్స్ చెల్లించాలి, కార్మికులతో పాటు కార్మిక కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలి, కాంట్రాక్ట్ కార్మికులందరికీ క్వార్టర్స్ సదుపాయం కల్పించాలి, సీఎంపీఎఫ్ లేని కాంట్రాక్టు కార్మికులందరికీ వెంటనే కల్పించాలి, పై కాంట్రాక్టు కార్మికుల 11వ వేజ్ బోర్డులో జేబీసీసీఐ సంఘాలు యాజమాన్యంతో చర్చించి అమలు చేసే విధంగా ఒత్తిడి చేయాలని కోరారు. చలో ఢిల్లీకి కాంట్రాక్టు కార్మికులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, మంద పద్మ, మంజు జాడి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి ₹1 జీతం కూడా పెంచలేదు. 8, 9, 10 వేజ్ బోర్డులలో, అది హైదరాబాదు, నాగ్పూరు, కలకత్తా జరిగిన సమావేశాల్లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, సింగరేణి కాలరీస్ ఓబీ ఆపరేటర్ వర్కర్స్ యూనియన్, సింగరేణి సులభ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ 3 వేజ్ బోర్డులలో ఆ జేబీసీసీఐ చర్చల ముందు ఆందోళన చేశాం. దేశంలో బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి సిఐఎల్ కానీ, ఎస్సీసీఎల్లో కానీ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇలా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నటువంటి జీతాలు, సౌకర్యాలు కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ 8, 9, 10 వేజ్ బోర్డు చర్చల్లో అనేక దఫాలు ఆందోళన చేసినప్పటికీ ఇలా జేబీసీసీఐ సంఘాలు కానివ్వండి, కోల్ ఇండియా యాజమాన్యం కానివ్వండి, సింగరేణి కానివ్వండి, ఇలా ఈ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నది.
సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 11వ వేజ్ బోర్డు నవంబర్ 15వ తారీఖు నాడు ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఢిల్లీ చర్చల్లో మన తెలంగాణ సింగరేణి నుంచి కూడా ఒక 100 మంది ఇప్పటికే కోల్కతాకు రిజర్వేషన్ చేసుకుంటే కోల్కతా క్యాన్సల్ అయింది, ఢిల్లీకి చేరింది చర్చలు. ఆ ఢిల్లీ చర్చల ముందు ఆందోళన చేయాలని, ధర్నా నిర్వహించాలని, జేపీసీసీ సమావేశాలు అడ్డుకోవాలని, ఆ అడ్డుకునే దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి కేటగిరీ వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులకు కరోనాతో మరణించినటువంటి వాళ్ళకి లేదు న్యాచురల్ డెత్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కానీ లేదు కరోనా మస్టర్లు కానివ్వండి మొదటి కేటగిరీ వేతనం కల్పించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ IFTU డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క మొదటి కేటగిరీ వేతనం కోసం సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల తరఫున వారి యొక్క డిమాండ్ను కరపత్రాల ద్వారా పోస్టర్ల ద్వారా సింగరేణి వ్యాప్తంగా మేము ప్రచారం చేస్తూ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇంత కార్యక్రమం తీసుకున్నటువంటి లేదు ఢిల్లీకి పోయేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాకుండా మన యూనియన్ ఆధ్వర్యంలో కొంతమందికి మనం ఇప్పటికే రిజర్వేషన్ చేయించినాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి IFTU మరొకసారి అది ఢిల్లీ అయినా దూరం అయినా భారం అయినా ఈ కాంట్రాక్ట్ కార్మికుల బాణిని వాళ్ళ బాధల్ని వినిపించాలని IFTU కార్యక్రమం తీసుకున్నది. మీ వంతు కర్తవ్యంగా మనిషికి ఒక 100 రూపాయలు 50 రూపాయలు విరాళాలు కూడా అడుగుతూ ఉన్నది. కాబట్టి మీరంతా కష్టజీవులు, ఈ కష్టజీవుల తరపునే మనం అందరినీ తీసుకొని పోతున్నాం కనుక మనకు వేరే ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయం లేదు. ఇలా వస్తున్నటువంటి వర్కర్లు మరి వాళ్ళ 3-4 రోజులు వేతనం కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు విరాళంగా కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక IITలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థిని కారం శ్రీలతకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెంకు చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తోంది. తన నిరుపేద పరిస్థితులను దాటుకునే ఇంటర్మీడియట్లో 97% మార్కులను సాధించింది. నాగర్ కర్నూలులోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి IIT JEE పరీక్ష ద్వారా IIT వారణాసిలో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. ఇప్పటిదాకా పూర్తి స్థాయి ప్రభుత్వ విద్యను అభ్యసించిన శ్రీలతకి IIT ఫీజులు చెల్లించేందుకు మార్గం లేక తన ఉన్నత విద్య స్వప్నం చెదిరిపోతుందేమోనని ఇబ్బందులు పడుతున్న శ్రీలత పరిస్థితి మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆయన తన సొంత నిధులతో శ్రీలత IIT విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రగతి భవన్లో శ్రీలతను అభినందించారు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటానన్నారు. జిలుగుమిల్లి మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తాడుకట్టు కారు లాగు అంటూ వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వార్దయ్యపాలెం పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసన. శ్రీకాకుళం 45వ వార్డు ప్రజల సమస్యలను పరిష్కారానికై అడుగులు వేస్తున్న యువ నాయకుడు ధర్మానరాం మనోహర్ నాయుడు. ఇల్లందులో SCCWU IFTU ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ. కామారెడ్డి పట్టణ సమస్యలపై అధికార పార్టీ నాయకుల అక్రమాలు అన్యాయాలపై పురపాలక మంత్రి పర్యటన. ఈనాటి వార్తని ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.